ఎటన్నా ఫంక్షన్లకు పోతప్పుడు మా అక్కలు తయారైతారు కదా, ఏ రంగు చీర కడితే ఆ రంగు కమ్మలు, బుట్టాలు, బొట్టు పిల్లలు, గాజుల కాంచెలి, గోర్ల పెంటు దాకా అన్ని ఒకటే తీర్లు ఉండేటట్టు చూసుకుంటారు. అట్లుంటేనే ముద్దుగుంటది. ఓటి ఓ రంగు, ఇంకోటి ఇంకో రంగు ఉంటే ఏం బాగుంటుంది చెప్పుర్రి. అయితే మా అక్కలు బగ్గ కాయి చేసేది చీరలు, బంగారమే. చీరలు తాపకొట్టి కొని బీర్వాల పెడితేనే ఉంటారు అనుకోండి. ఇక బంగారం ఇప్పుడు కొనేటట్టు లేదాయే. అట్లనే గాజులంటే సుత మస్తు కాయి చేస్తారు అక్కలు. హగో గాటి ముచ్చటే ఇది. ఈ అన్నేమో గాలుస్తున్నాడు, ఆ అన్నేమో పిండి వీసుకుతున్నాడు. పక్కా తినేటి అనుకునేరు, గాజులు తయారు చేస్తున్నారు. గోట్లు అని సుత అంటారు. మోదాలు లక్కను గరం చేసి ఆ టెంక ఇట్లా గాజు మీద పూస్తున్నాడు రంగు కోసం. అట్లనే వేడి చేసుకుంటా సన్నగా చేస్తున్నాడు. అందులోకెళ్ళి ఇంతంత ముక్క తీసి గుండ్రంగా వేరిస్తే అయిపాయే. చెక్కున మెరిసే గాజు రెడీ. అగో తీర్ రంగుల లక్కను పూసుకుంటా తీరొక్క డిజైన్లు చేస్తున్నారు. అబ్బా ఎక్కడనో చెప్పరాదుండ్రి అని అంటారా? ఇంకేడా, గాజులంటే చార్మినార్ అంటే గాజులు. లాట్ బజార్ ఎన్కట్ సంది పేరు పోయింది గాజులకు. లెక్కకైతే గాజుల దుకాణం పోతే డబ్బాల పెట్టినే తీసిస్తారు, కానీడా అక్కలకు నచ్చిన డిజైన్లలో చేసిస్తారు. అది సుత 10 నిమిషాల నుంచి పావు గంటలనే. हमारे ग्रैंडफादर करते थे पहले ये काम, फिर हमारे डैडी करते थे, अब हम लोग कर रहे और हमारे बच्चे कर रहे काम. करीबन 75 ओल्ड शॉप है हमारा. ఇల్లే కాదు, గాజుల మార్కెట్ లో చాలా దుకాణాలు ఇప్పుడు ఇదే తొవ్వలు పోతున్నాయి. అక్కలు సుత ఈ నడమ గాజులను బగ్గా కాయిష్ చేస్తుండే వరకు దినం 100 మంది దాకా వచ్చి నచ్చిన గాజులు చేపించుకొని పోతారట. పట్నం నుంచే కాదు, అటు జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి సుత వస్తుండ్రంటే చూడుండ్రిగా డిమాండ్ ఎట్లున్నదో. 250 వర్తవల్ ఉంది. ప్రైస్ కూడా కాస్ట్ ఏం ఎక్కువ లేదు. కర్ణాటక నుంచి వచ్చిండమ్మా, ఇక్కడ చూసి ఇచ్చేసుకుంటా ఉండం. 100 రూపాయల నుంచి 1000 ఇల్వ చేసేటి సుతా చేస్తారట. గాజులు ఎట్లా చేస్తారో చూద్దామని సుతా మస్తు మంది వచ్చి కొనుక్కపోతుండ్రట. అయితే చార్మినార్ అనగానే మట్టి గాజులే మతికొస్తాయి, కానీ ఇవెందుకు కొంటారక్క అని అడిగితే మట్టి గాజుల స్పెషాలిటీనే వేరే, దీని స్పెషాలిటీసే వేరే. మట్టి గాజులు ఒకసారి ట్రెడిషనల్ ఉన్నట్ల, ఇది ట్రెడిషనల్ కమ్ మోడర్న్ ఉన్నట్లని. 100 ఏండ్ల కంచెల్లి చేతులతో తయారు చేస్తున్న కళకు చాలా ఏండ్ల తర్వాత ఈ నడమనే మళ్ళా డిమాండ్ పెరిగి కుటుంబాలు ఎలా తీసుకుంటున్నారు. ఇది అక్కల గాజుల ముచ్చట. కాయిషుండి తీరువాటం ఉన్నప్పుడు అట్లా పోయిరాన్రి మరి.